అందరికీ నమస్కారం. వాళ్ళు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు 2025 సంవత్సరంలో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళ బాగా కలిసి వస్తుందో మాకు తెలియజేయండి. అలానే తప్పకుండా. అయితే మనకి మొదటిగా చూసుకున్నట్టయితే కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి, గ్రహాలు మారుతున్నాయి. కానీ గ్రహాలు ఎప్పుడు మారుతున్నాయి అంటే 2025 మార్చి నుంచి మారుతున్నాయి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, ఇవన్నీ కూడా ఏంటంటే ముందుగా మారుతున్నాయి. 40 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి ఇలా మారే గ్రహాలు ఉన్నాయి. కానీ ఏంటంటే మనకి ఈ సంవత్సరంలో ఈ 2025 ఏమవుతుందంటే 4 గ్రహాలు ఒకటే సంవత్సరంలో మారడం అనేది పెద్ద గ్రహాలు అంటే ఎప్పుడు కదలనటువంటి గ్రహాలు ఉంటాయి, ఎక్కువ రోజులు ఉండేటువంటి. ఇప్పుడు గురువు ఉన్నారనుకుని 18 నెలలకు ఒకసారి కలుగుతాడు, శని 2.5 సంవత్సరంకి ఒకసారి కలుగుతాడు, అంటే వక్రంలోకి వస్తారు మళ్ళీ వెళ్తుంటారు. కానీ ఏంటంటే ఒకే సంవత్సరంలో 4 గ్రహాలు మారడం, ఈ పెద్ద గ్రహాలు మారడం అనేది రాహుకేతు కూడా అంతే సేమ్. అంటే యాంటీ వైరస్లు తిరుగుతుంటారు వీళ్ళు, యాంటీ కరప్షన్ తిరుగుతుంటారు రాహుకేతు, వీళ్ళు కూడా మారటం. అంటే 4 గ్రహాలు ఒకేసారి మారడం వల్ల అన్ని రాసుల మీద, ద్వాదశ రాసులు అన్నిటి మీద ప్రభావితం విత్ ప్రభావితం. అంటే మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, అందరూ మారుతాయి అన్నమాట. ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే కొన్ని రాసులలో ఇప్పటివరకు ఇబ్బందులు పడుతుంటారు. గత 7.5 సంవత్సరాల నుంచి, గత 2.5 సంవత్సరాల నుంచి, గత 5 సంవత్సరాల నుంచి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. కొంచెం అలానే మంచి జరుగుతుందని అలా ఇచ్చేసి ఇలా తీసుకుపోయేదానికి రాహుకేతు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఛాయాగ్రహాలు అయినప్పటికీ వాళ్ళు ఎలా చూపిస్తారు బాధ్యతలు అంటే, ఒక గ్రహం ఏమో శనిలా చూపిస్తుంది, ఒక గ్రహం గురువులా చూపిస్తుంది. అంటే వాటిని కూడా నమ్మడానికి లేదు. అలానే గురువు మారుతున్నాడు. ఈ గురువు 18 నెలలకు ఒకసారి మారుతున్నాడు. అంటే 16 నెలల నుంచి 18 నెలలకు మారుతాడు గురువు. ఈ గురువు కూడా ఏంటంటే వక్రంకి వస్తుంటాడు, ముందుకెళ్తుంటాడు, వస్తుంటాడు, మలుతుంటాడు. అన్ని గ్రహాలు ఇచ్చా కూడా ఏంటంటే ఒకేసారి మారడం అనేది గొప్ప విషయం. దీని ఎఫెక్ట్ అనేది కొంతమేర ఉంటుంది కాబట్టి మనం ముందుగానే ప్రెడిక్షన్ చెప్పుకోవడం ఒక గొప్ప విషయం అనమాట ఇందులో. అయితే మార్చి వరకు ఏ ప్రాబ్లం ఉండదు వృశ్చిక రాశి వాళ్ళకి. ఇలానే మనకి 2024లో ఏదైతే ఉందో అదే కొనసాగుతూ ఉంటుంది అనమాట. అయితే వృశ్చిక రాశి ఇప్పుడు మనకు గ్రహాలు ఎప్పుడు మారుతాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ గ్రహాలు వచ్చేసి గురువు వచ్చేసి మే 15వ తారీఖు 2025న మారుతున్నాడు. అలానే రాహుకేతు వచ్చేసి అదే మే నెలలో 30వ తారీఖు మారుతున్నాడు. అయితే శని భగవానుడు మాత్రం 29 మార్చిలో మారుతున్నాడు. 29 మార్చిలో 2025లో మారుతున్నాడు. దీని వలన ప్రభావితం ఎలా ఉంటుందంటే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత 7.5 సంవత్సరాల నుంచి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి 5 కాదు 7.5 సంవత్సరాల నుంచి బాధలే ఉన్నాయి అన్నీ. ఏదో విధంగా పెళ్ళిళ్ళు లేట్ అవ్వడము, ఆర్థికంగా వెతకలేకపోవడము, ఏం చేసినా ముందుకు రాకపోవడము, ఈ ఎఫెక్ట్లు ఏదైతే ఉందో ఇవి కొంతగా కొనసాగుతూనే ఉంటాయి. ఎప్పటివరకు? మార్చి వరకు. కొంతమేర మార్పు వస్తుంది జనవరి 5 నుంచి. ఈ జనవరి 15 నుంచి ఇంకొంచెం మార్పు వస్తుంది. ఆ మార్పు అనేది కొనసాగుతుంది. జనవరి 5న మార్పు అనేది స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి 5 ఎందుకు చెప్తున్నానంటే, జనవరి 5న 2 గ్రహాలు మారేది ఉంది. రవి అనేది 15వ తారీఖు మారుతాడు, ఈ చంద్రుడు అనేది 5వ తారీఖు మారుతూ ఉంటాడు అనమాట. 5వ తారీఖు, 8వ తారీఖు, మళ్ళీ 11వ తారీఖు, 12వ తారీఖు అట్లా మారుతూ ఉంటాడు. కాకపోతే వీళ్ళకి మార్పు అనేది ఎట్లా అంటే చంద్రుడు ఉత్సవంలోకి వస్తున్నాడు వీళ్ళ దాంట్లో. వచ్చినప్పుడు మనం ఓవరాల్గా వృశ్చిక రాశి తీసుకున్నాము. వాళ్ళ పర్సనల్ హారోస్కోప్ అనేది వేరే చూసుకోవాలి. వాళ్ళ దశ అంతర్దశ కూడా అనుకూలించాలి, అది కూడా చూసుకోవాలి. వీళ్ళకి పేరుని బట్టి ఎక్కడ కూడా జ్యోతిష్యం చెప్పరు. పేరుని బట్టి చెప్పించుకొని ఎవరైనా ఉంటే కనుక వృశ్చిక రాశి వాళ్ళే కదా, ద్వాదశ రాశి వాళ్ళు ఎవరైనా సరే నా పేరు ఉందండి, డేట్ ఆఫ్ బర్త్ లేదంటే మీ సమస్య చెప్పండి, సమస్యకి మార్గం దొరుకుతుంది. అంతేగాని నా పేరు బట్టి జాతకం చూడండి, నా పేరు బట్టి నక్షత్రం చూడండి అంటే అది మొత్తం ఫేకే. ఖచ్చితంగా నేను చెప్తున్నా, అది మాత్రం నక్షత్రం దొరకదు. మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మీరు గమనించండి, పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే దేవుడి పేర్లు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఆ పేర్లు పెట్టుకునేవాళ్ళు, లేదా వాళ్ళకి నచ్చిన పేర్లు అమ్మవారి పేర్లు ఇట్లా పెట్టుకునేవాళ్ళు, దేవుడి పేర్లు అట్లా పెట్టుకునేవాళ్ళు. నక్షత్ర ప్రకారంగా పేర్లు పెట్టరు. ఈ మధ్యన ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా ఆస్ట్రాలజీస్ ఎక్కువైపోయారు, నాగరికత ఎక్కువైపోయింది. నాగరికత అంటే అంతా అప్పటి నుంచి ఉంది. కాకపోతే మనుషుల్లో ఎలా అయిందంటే నక్షత్రాలను పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా, ఒక అవేర్నెస్ కొంచెం ఎక్కువగా ఉండడం వలన ఈ నక్షత్రాలు, ఆ తిథులు పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్ పంపించేసి మా బాబుది మా పాపది ఎలా ఉంచిపోయండి, అసలు కలెక్టర్ అవుతారా, ఏది పుట్టినరోజు గంటకి కలెక్టర్ అవుతారని అడుగుతారనమాట. లేకపోతే పుట్టకముందే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే ఏ టైము, ఏ డేటు, ఏ హోరాలో, ఏ నక్షత్ర ప్రకారంగా లేకపోతే ఏ లగ్నం ప్రకారంగా డెలివరీ అవుతుందండి, డెలివరీ కావాలండి అని చెప్పేసి ఆ డాక్టర్ గారికి ఆ టైం చెప్తానమాట. అది ఇప్పుడు నడుస్తున్న జనరేషన్. అయితే అప్పట్లో మనకి ఏంటంటే పూర్వీకులు మన పేర్లలో అలా నచ్చిన పేర్లు మా పెద్దోళ్ళు మా తాత పెట్టాల్సిందే, మా నాయన పెట్టాల్సిందే చెప్పి పెడతారు. వాళ్ళకి నక్షత్రాలు ఉండవు. కాకపోతే వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అక్కడ చెప్పేటువంటి గురువు మీకు కరెక్ట్గా తగిలితే వాళ్ళ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఎవరైనా పేరు కరెక్షన్ చేస్తా, పేర్ల మార్పులు,
లక్కీ నెంబర్స్. ఎందుకు ఈ రాశికే చెప్తున్నానంటే వీళ్ళు ఎక్కువ వింటారు కాబట్టి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఇలాంటి ఆలోచన, ఇలాంటి అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఉన్నాయి కదా, అవును. దారి వెతుకుతూ ఉంటారు. అష్టదిగ్బంధన అంటారు. అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత ఏదో ఒక దారి కోసం వెతుకుతూ ఉంటారు. అలా వెతికేటువంటి క్రమంలో వెసులుబాటు కోసము వాళ్ళు అనేకమైన దగ్గర కలవటము, ఏదో ఒకటి చేస్తే అవుతుందిలే అనుకోవటం, డబ్బులు పోగొట్టుకోవడం, మనశ్శాంతిగా కోల్పోవడం, ఇలాంటివి అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా స్వస్తి. ఇవన్నీ కూడా మార్చి తర్వాత స్వస్తి ఎవరికి? వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకంటే ఇంత చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళ అదృష్టం బాగుంటుంది కాబట్టి అలా పేర్లు మార్చుకోవటం లాంటివి చేయొద్దు అని. ఇది వృశ్చిక రాశి ఒక్కటే కాదు, ప్రతి రాశి వాళ్ళకి వర్తిస్తుంది. పేరు మారితే అదృష్టం మారుతుంది, పేరు కరప్షన్ చేసుకుంటే అదృష్టం మారుతుంది, మీకు ఇంగ్లీష్ లెటర్ ఒకటి చేరిస్తే అదృష్టం మారుతుంది అంటే నేను తెలుగులో సంతకం పెడతా, నాకేం మారుతుంది? సో అవి కరెక్ట్ కాదు. అది న్యూమరాలజీ ప్రకారంగా లేదు. నేను నేర్చుకున్న న్యూమరాలజీ అయితే పేరు మారితే జాతకం మారుతుంది అనేది నేను చూడలేదు. ఎవరైనా ఉంటే చెప్పండి, నేను ఆస్ట్రాలజీ మానేస్తా. ఓకే, అది లేదు, అది జరగదు. అవన్నీ కూడా నమ్మి బోగర్స్ అవన్నీ నమ్మొద్దు. చెప్పేటువంటి వాళ్ళకు కూడా చెప్తుంది ఏంటంటే, మీకు రియల్గా జెన్యున్గా ఉంటే, ఉన్న మనిషి అదృష్టం ఏదైతే ఉందో దాన్ని మార్చే శక్తి మీకుంటే చేయండి. లేదు అంటే వాళ్ళకి పేరు మార్చుకునే ప్రక్రియ చేయొద్దు. పేరు మార్చేసి ఆ పేరులో ఒక రోజుకి 4 సార్లు రాయండి, 40 సార్లు, 43 సార్లు రాయండి, మీకు ఏదో మంచి జరుగుతుందంటే అది ఫేకు. బియ్యం ఉంటే బియ్యం తినలేము, బియ్యం అన్నం వండుకోవాలి, తినాలి. కానీ ఆ బియ్యం రావాలంటే ఒడ్లు వేయాలి, నారు పోయాలి, నీరు పోయాలి, మందు వేయాలి, ఎన్నో రకాలు వేస్తేనే బియ్యం వస్తాయి. అంతేనా? ఆ బియ్యంతోనే అన్నం వండుకొని తింటాం. ఇంత ప్రక్రియ ఉంటుంది. నువ్వు పుట్టక ముందే నీ జాతకం ఫిక్స్ అయి ఉంటుంది. కానీ ఏ ఆస్ట్రాలజర్ అయినా, ఏ సిద్ధాంతైనా నువ్వు వెళ్ళే దారిని చూపిస్తాడు మాత్రమే తప్పితే నీ అదృష్టాన్ని మార్చలేరు, ఎవ్వరు కూడా మార్చలేరు. ఇంకొకటి ఈ మధ్యకాలంలో చాలా జరుగుతుంది ఏంటంటే, ఇది మనం సపరేట్గా మరి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. కానీ ఏంటంటే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళకి అదృష్టం అనేది చాలా బాగుంది కాబట్టి నేను మీకు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అనమాట. ఏ గురువుని ఎవరు నమ్మే అవసరం లేదు, అన్ని రకాలుగా బాగుంటుంది. గత 7.5 సంవత్సరం 5.5 సంవత్సరం నుంచి బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ గ్రహరీత్యా కూడా ఇవన్నీ తొలగిపోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ మార్చిలోపు గనక, ఏదైతే జనవరి నుంచి మార్చిలోపు గనక ఈ నవగ్రహ అభిషేకం, నువ్వుల నూనె, బెల్లము, అలానే గరిక కూడా పెట్టవచ్చు. గరిక, నల్లని క్లాతు తీసుకెళ్ళేసి ఆ స్వామివారి మీద నవగ్రహ అభిషేకం చేసుకుంటే చాలా మంచి జరిగేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా జనవరి నుంచి మార్చిలోపు కనుక ఎన్నిసార్లు చేయొచ్చు నవగ్రహ అభిషేకం చేసుకుంటే చాలా మంచి అనుకున్నటువంటి ఫలితాలు వీళ్ళకి వచ్చేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. అది మార్చి నుంచి జూన్ వరకు కూడా వీళ్ళకి మంచి అదృష్టం రావాలనుకుంటే ఇప్పటివరకు ఎక్కడేసిన గొంగడి అక్కడే. గొంగడి అంటే తెలుసు కదా, ఆ గొంగడి అంటే ఐడియా ఉందా మీకు? ఏంటి గొంగడి? పనులు ఇంకా కథలో చెప్పాలంటే ఇంకా ఆ గొంగడి అంటే అది అంతే అంతే అనుకోండి, మనకు ఒక మీ లాంగ్వేజ్ అయితే అంతే అనుకోవచ్చు. సరే, ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా వీళ్ళకి ఏంటంటే అట్లానే వీళ్ళకి ఎక్కడేసిన పనులు అక్కడ గత 5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి బాధిస్తుంటారో వీళ్ళందరికీ కూడా పనులు కలిసి వస్తాయి. ఇప్పుడు మొదలు పెట్టుకోవచ్చు, కన్స్ట్రక్షన్ సాగిపోయినా మొదలు పెట్టుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వ్యాపారాలు, కూరగాయలు, లేకపోతే సీ ఫుడ్స్ అంటారు కదా, చేపలు, రొయ్యలు ఇలాంటివి ఎక్కువ చేయడము, అలానే చికెన్, మటన్ లాంటివి ఎక్కువగా వీళ్ళు చేయడం, అంటే అన్ని రాశుల వాళ్ళు చేస్తారు. ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్తో అలాంటి పనులు, అలాంటి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వీళ్ళందరికీ ఉపశమనం కలిగేసి అప్పుల బాధ నుంచి బాధపడుతున్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం ఎప్పుడు 2025న, ఈ 2020 జనవరి నుంచి డిసెంబర్ లోపున కనుక వీళ్ళకి అప్పుల బాధ కూడా తొలగేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి. అందులోనూ మార్చి నుంచి జూన్ లోపు ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే శ్రీ లక్ష్మీనారాయణ స్తోత్రం కనుక వీళ్ళకి అలవాటు ఉంటే కనుక ప్రతిరోజు కూడా పారాయణం చేసినట్లయితే, లేదంటే ఈ రాహు కేతువులు సంబంధించినటువంటి నరఘోష సంబంధించినటువంటి యజ్ఞాలు కానివ్వండి, అలానే యాగాలు కానివ్వండి, అలానే హోమాలు కానివ్వండి చేయించినట్టయితే కనుక, ఇది లక్ష్మీ గణపతి హోమం ఇది చేయించినట్టయితే కనుక వీళ్ళకి మంచి సముదాయకంగా డబ్బులు కూడా, ఎక్కడైనా అప్పులు ఇచ్చి ఉంటే కూడా డబ్బులు కూడా వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నాలు చేసుకుంటే ఈ 3 నెలల లోపు కనుక మంచి ప్రయత్నం కనిపిస్తుంది. అలానే జూన్ నుంచి అక్టోబర్ వరకు, ఈ జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా ఈ ఒక వృశ్చిక రాశి వాళ్ళు మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే కనుక ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి ఈ శుభదాయకమైనటువంటి శుభదృష్టి ఏదైతే ఉందో, రాహు, కేతువు, అలానే శని భగవానుడు, అలానే గురువు,
బృహస్పతి, అలానే మెర్క్యూర్, బుధుడు ఈ యొక్క అనుగ్రహం వీళ్ళందరి మీద ఉండాలనుకుంటే కనుక వీళ్ళకి ఎక్కడైతే వీళ్ళకి టెంపుల్ శివాలయాలు ఉంటాయో సాయం సంధ్య వేళలో కొన్ని శివాలయాల్లో అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేయించుకునేటువంటి అదృష్టం వీళ్ళకి కనుక ఉండి అలాంటి అభిషేకం కనుక వీళ్ళు చేయించుకునే పని అయితే కనుక వీళ్ళకి ఆ శుభదృష్టి అనేది ఈ నవగ్రహాల నుంచి ఏర్పడేటువంటి శుభదృష్టి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ వృశ్చిక రాశిలో ఏర్పడేసి వీళ్ళని అష్టైశ్వర్యాలకి తీసుకెళ్లేటువంటి అదృష్టం ఉంటుంది. ఎవరైనా సరే పొలిటీషియన్స్గా ప్రయత్నం చేయాలన్నా, పొలిటీషియన్స్లో ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం మంచి క్యాడర్కి వెళ్ళాలన్నా, వీళ్ళ మీద నరదిష్టి లేకుండా ఉండాలన్నా కూడా వీళ్ళకి ఈ సాయం సంధి వేళలో శివాలయాల్లో అభిషేకం చేసినట్లయితే కనుక మంచి ఫలితం ఉంటుంది. అది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా వీళ్ళకి చేయాల్సినటువంటి విదేశాలకి ఎవరైనా ప్రయత్నం చేసినా, హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నా కూడా ఈ నవగ్రహ అభిషేకం చేసుకుంటే మంచి ప్రయత్నం ఉంటుంది. అలానే మనకి ఇంకోటి ఉంటుంది, నాగపడిగలు ఉంటాయి. నాగమయ్య స్వామి టెంపుల్ కానీ, నాగపడిగలు కానీ, మానసాదేవి టెంపుల్ కానీ ఏవైనా ఉంటే కనుక, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ కనుక ఉంటే అక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అయినా పర్వాలేదు, లేదా వినాయక స్వామి టెంపుల్. చివరిగా ఈ టెంపుల్స్లో ఇప్పుడు నేను ప్రతిపాదించిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెంపుల్స్ అన్నింటిలో కూడా అభిషేకం చేసుకునే అదృష్టం కనుక ఉంటే కనుక మీకు బట్టలు కూడా పెట్టాలండి. అభిషేకానికి చేసుకునే రోజు బట్టలు కూడా ఆ స్వామివారికి సమర్పించుకోవాలి. అమ్మవారైతేనేమో ఒక శారీ, జాకెట్, అయ్యవారైతేనేమో పంచ, తువాలు ఇవి ఉంటాయన్నమాట. అవన్నీ కూడా బట్టలు కూడా సమర్పించేసి ఆ బట్టలు పంతులు గారికి ఇచ్చేస్తే సరిపోతుంది. ఆ బట్టలు దానం కూడా చేస్తే వీళ్ళకి మంచి అదృష్టం కలిగి వస్తుంది. వీళ్ళలో చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే చంద్రుడి నుంచి ఉన్నటువంటి లోపాలు ఉన్నాయి కాబట్టి బట్టల దానం అని చెప్పాను. ఆ బట్టల దానం చేస్తే ఆ పంతులు గారికి నైవేద్యం, స్వామివారికి నైవేద్యం పెట్టి పంతులు గారి మోయిన్ అంటే పంతులు గారికి తినేదానికి పచ్చివి ఇవ్వాలి. కూరగాయలు, వెజిటేబుల్స్, ఆయిల్, నవధాన్యాలు, అలానే బియ్యము ఇవన్నీ కూడా మోయిన రూపంగా పంతులు గారి దానం చేస్తే కూడా వీళ్ళకి మంచి ఫలితం వచ్చేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వృశ్చిక రాశి వాళ్ళు మనం చెప్పినటువంటి ఈ దానాలు చేసుకుంటే కనుక ఈ 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ 31 వరకు కూడా అందరికీ అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ చిన్న చిన్న దానాలే కాబట్టి చేయండి, కోట్ల రూపాయలు కాదు కాబట్టి మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఇవన్నీ కూడా చేసేసి అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలి ఈ వచ్చే సంవత్సరం అని చెప్పేసి 2025 అందరూ అదృష్టవంతులు అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. 2020 సంవత్సరంలో ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.